రక్షణే చేయమంటున్నాడు. హలో, మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగు జెండా బట్టి సింగమాయే రేవంత్ అన్న. మూడు రంగు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. అక్కలు చేయని అనుకున్నారా మనం బస్సుల యజమానులు అవుతామని? ఈరోజు దాదాపు 600 బస్సులు ప్రభుత్వం పూనుకొని బ్యాంకు లింకేజీ తోటికి మీకు అప్పులు ఇప్పించి మీతో బస్సులు ఇప్పించి మీరు యజమానురాలు అవుతున్నారు, ఆర్టీసీకి మీరు కిరాయిస్తున్నారు. అదిగో జెండా ఊపి బస్సుల్ని ప్రారంభించారు. 600 బస్సుల్లో 150 బస్సులని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. అందులో 20 బస్సుల్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఫ్రీగా బస్సుల్లో తిరిగిన ఆడోళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ బస్సులకే యజమానులై ఆర్థిక శక్తిగా ఎదిగినరు. ఆర్టీసీకి మనం బస్సుల్ని అద్దెకిస్తున్నాం. దాదాపుగా 70 నుంచి 80 వేల వరకు ప్రతి నెల అద్దె మనకి వస్తోంది. దాని మూలంగా స్వయం సహాయక సంఘాలు బలోపేతం కాబోతున్నాయి. అదిగో చూసిండ్రా, వరుస పెట్టి ఒక్కొక్క బస్సు ముందుకు కదులుతోంది. మన రాష్ట్ర ప్రగతి ఏ విధంగా అయితే ఇనుపిస్తుందో అలాగే బస్సులన్నీ కూడా ఒకటి వెనక ఒకటిగా కదులుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సిఎస్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ కూడా ఈ 20 బస్సుల్ని లాంఛనంగా ప్రారంభించుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమి వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు.
రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నరి బంధురాడు అమరవీరు త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమినవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి మొనగాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి వస్తున్నారు అందరితో ఇందిరా మహిళా శక్తి మిషన్ గురించి మాట్లాడడానికి జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం అలా నమ్మకాన్ని పెంచుతున్న మీ అందరికీ శుభాకాంక్షలు స్వాగతం మొక్కనాడు పోలేదు మొక్కయ్యి కొట్లాడాడు అంతే పెద్ద నాయకుడయ్యాడు అన్నరి బంధురాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు భూమినవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు గాని లక్షలాది మంది విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడంలో గాని మీ సాధించిన విజయాలకు ఇక్కడ స్టాల్స్ గురించి చెప్తారు ఇక్కడ స్టాల్స్ చాలా రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ అన్ని కూడా ఇప్పుడు సందర్శించబోతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు ఈ స్టాల్స్ అన్ని రకరకాలుగా మహిళల సాధికారత కోసం నిదర్శనంగా నిలబడ్డాయి సంచార చేపల విక్రయ కేంద్రం మొట్టమొదటి స్టాల్ గా ఉంది ఇక్కడ సోలార్ సిస్టమ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ వారితో ముచ్చటిస్తూ ఉన్నారు సిఓ మేడం గారు మళ్ళీ మా జిల్లా కలెక్టర్ ఒల్లూరి క్రాంతి మేడం గారు అడిషనల్ కలెక్టర్ అందరు కలిసి ల్యాండ్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్ 8 గుంటల ల్యాండ్ దాంట్లో 20 సంవత్సరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సార్ దానికి మంత్లీ 80,000 మనకు అద్దె రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ మాకు నెలకి 5 లక్షల రూపాయలకి ఆదాయం రావడం జరుగుతుంది సార్ దీంట్లో మేము ప్రత్యేకంగా మహిళలమే నడిపించుకుంటాం సార్ ఈ అవకాశం కల్పించినందుకు మహిళలే సార్ మాది నెక్స్ట్ మంత్ ఉంటుంది సార్ ఖచ్చితంగా
మీరు తమరు వచ్చి మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా అయ్యే పెట్రోల్ బంక్కు ఖచ్చితంగా రావాలని కోరుతున్నాం సార్. మేము ఇంకొకటి ఏంటంటే మహిళలు చాలా కృషి చేయడం జరుగుతుంది సార్. కొంచెం స్ట్రెస్ తగ్గియడానికి ఒక యోగా కేంద్రం కూడా ధ్యానం కేంద్రం కూడా మాకు ప్లేస్ ఉన్నది సార్, అది కల్పించుకోవాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేశారు. స్టాల్ చూస్తా ఉన్నారు. బయట వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దయచేసి ఈ సమావేశ మందిరంలోకి రావాల్సిందిగా, సమావేశ హాల్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పోలీస్ సిబ్బంది కూడా బయట గేట్లు బంద్ చేస్తున్నట్లు కాకుండా అందరూ బయట చాలా మంది మహిళలు, అక్కా చెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ లోపలికి రావాల్సిందిగా. మీ అందరికీ మహిళల దిన శుభాకాంక్షలు సార్. మేము సోలార్ పెట్టాలనుకుంటున్నాం సార్. దీనికి 500 కిలో మెగావాట్స్ ఉపయోగిస్తాం సార్. 150 లక్షలు సార్. ఓకే సార్. బ్యాంక్ సార్. అమ్మ ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వస్తాడు, మరి మీరు ఎన్నుకున్నోళ్ళు వెనక నిలబడి జల్దీ ముందుకు రండి. ఆ బస్సులు కూడా జెండా ఊపే దగ్గర మీకు ధన్యవాదాలు సార్. సార్ మీకు మీరు చేసిన వేళ కృషి చేస్తాం సార్. మేము ఓకే సార్, చేసుకుంటాం సార్. ఓకే సార్, ఖచ్చితంగా సార్. నమస్కారం సార్. బస్సుల ఇనాగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళకి స్వాగతం. ఇంకా దూరం నిలబడి ఉన్నారు, జల్దీ రండమ్మా. స్టేజ్కి సాధ్యమైతే దగ్గరగా కుర్చీలు ఎక్కడెక్కడ కాళ్ళునే అక్కడక్కడ కూర్చోండి. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ మరి అందరితోటి ఆనందంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అదిగో స్కూల్ పిల్లల కోసం ఇంతవరకు ఎక్కడ లేదు చరిత్రలో వందలాది స్కూళ్ళల్లో వేలాది మంది పిల్లలకు వందలాది మంది ఇండ్లల్లో కుట్టు మిషన్లతోటి యూనిఫామ్లు కుట్టిండ్రు. ఇప్పుడు ఆ తల్లి మాట్లాడితే విందాం. అక్కడ స్కూల్ పిల్లల యూనిఫామ్సే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం గురించిన విశేషాలు కూడా ముచ్చటిస్తూ ఉన్నారు. పాఠశాలలు ఆదర్శవంతంగా ఉండాలంటే తల్లులు దాంట్లో భాగస్వామ్యం కావాలంటూ ఈ మరుగుదొడ్ల శుభ్రత, ఈ విశేషాలన్నీ కూడా, అలాగే గదుల మరమ్మతులు, పాఠశాలకు అవసరమైన విశేషాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బడులే కదా మన గుడులు, బ్రతుకు పైరు నిలిచి మడులు. మీరు మా పైన నమ్మకాలతో ప్రవేశపెట్టిన పథకాన్ని అంతే నమ్మకంతో సాధించుతామని ఎంతో కాన్ఫిడెంట్ చెప్తూ ఉన్నారు మన మహిళలందరూ కూడా. ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగడానికి కావలసిన పథకాలన్నీ కూడా రచించి ఈరోజు ఇందిరా మహిళా శక్తి సభని మనం ఇక్కడ రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. స్కూల్ పిల్లల యూనిఫామ్స్ ఎలా కుడుతున్నారో అక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ కూడా మా చేతిలో ఉంది. బస్సులు ఉన్నాయి, పెట్రోల్ పంపులు ఉన్నాయి, కుట్టు మిషన్లు ఉన్నాయి. నైపుణ్య శిక్షణతో
ఈ ప్రపంచంతో పోటీ పడుతూ తెలంగాణ ఇందిరా మహిళా శక్తి ఒక ప్రభంజనంగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు రచించారు. అవన్నీ కూడా అమల్లో ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అమ్మ, కుట్టు మిషన్లు ఉన్నోళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టని మీ అక్క కూడా వినిపిస్తారు. అక్కడికి గట్టిగా, దూరంగా ఉన్నోళ్ళు, దగ్గర ఉన్నోళ్ళు అందరూ. ఇప్పుడే మహిళా శక్తికి ప్రతీకగా ఉన్న చాకలి ఐలమ్మ పేరు మీద విశ్వవిద్యాలయాన్ని, మరి ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ అనే పేరు పెట్టడం ద్వారా ప్రతి మహిళలో ఉన్నటువంటి శక్తి ఏందో ప్రపంచంలో తెలుస్తుంది అని ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు మీరందరూ కూడా మరి మన తెలంగాణ మహిళ అంటేనే ఒక రుద్రమదేవి, ఒక సమ్మక్క, ఒక సారమ్మ, ఒక సాకలైలమ్మ, ఇలాంటి మహనీయులందరినీ తలుచుకుంటూ ఇందిరా మహిళా శక్తి ఒక ప్రభంజనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఇందిరా మహిళా శక్తి మిషన్ రూపంలో ఆవిష్కరించే వేదిక ఇది. అంతేకాకుండా దాదాపు 28 కోట్ల పైగా ఆదాయాన్ని ఈ సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది. మహిళా క్యాంటీన్కి వచ్చేసాం. వ్యాపారము మాది ఇరికోడు గ్రామం సార్. ఇరికోడు గ్రామం, సిద్దిపేట జిల్లా. అవును సార్. స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అయింది సార్. అందులో పెట్టమ్మా మెటీరియల్ అన్ని. మహిళా అక్కడ ఇరుకోడే సార్. సిద్దిపేటలో షాప్ ఉంది సార్. రోజుకొక 10 నుంచి 15,000 వరకు సేల్ అవుతాయి సార్ షాప్లో. వస్తుంది సార్ ఆర్డర్. వస్తాయి సార్. ఎక్కువ నాన్ వెజ్ పచ్చళ్ళు విదేశాలలో కూడా పోతుంటాయి సార్ మా దగ్గర నుండి. లేదు సార్, అన్నీ మేమే చూసుకుంటాం సార్. టోటల్గా మేమే తీసుకుంటాం. ఆర్డర్స్ అయినా ఏవైనా మేమిద్దరం చేస్తున్నాం సార్ ఇక్కడ నుండి. కోటీశ్వర్లను చేయాలన్నా ముఖ్యమంత్రి గారి సంగతి ఒకసారి విన్నారా? రోజు 15,000 ఆర్డర్స్ ఏం రావట్లేదు సార్. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో దయచేసి జల్దీ పంపించండి కుర్చీలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక వచ్చేస్తారు స్టాల్స్ దగ్గర స్టేజ్ మీదకి. వారు వచ్చేలోపు మనం అందరం కూర్చోవాలి. చాలా మంది నిలబడి ఉన్నారు. ఇంకా ఇప్పుడు వస్తున్న వాళ్ళని జల్దీ రండమ్మా. ఈ కుడి వైపున దాదాపుగా చాలా మంది ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. దయచేసి తొందరగా వాళ్ళు లోపలికి వచ్చే సదుపాయాన్ని పోలీస్ సోదరులు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అమ్మా సార్ చూడండి సార్. స్టేజీకి ఎడం వైపున నడుస్తున్నారు అక్కలు. కొంచెం జల్దీ నడుండి కొంచెం. అమ్మా జల్దీ. మేడం చూడండి మేడం. మీరు పని చేయడంలో ఎంత శక్తి ఉంటుందో తీసుకోండి. ఇందిరా మహిళా శక్తి. ఇందిరా అంటేనే ఒక అద్భుతమైన శక్తి కదా. ప్రపంచ అగ్రనేతలో ఒకరు. మళ్ళీ శక్తి ఉంది. 2 శక్తులు శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నాయి. జల్దీ రావాలి. తక్కడిలో ఎడం వైపు ఎక్కువైపోయింది, కుడి వైపు తక్కువైపోయింది. తక్కడి రాగి గారెలు అందరు ఎడం పక్క కూర్చుంటున్నారు. జరంతా కుడి పక్కకు కూడా 2 అక్కలు. సార్ థ్యాంక్ యూ సార్. అదే చెప్తున్నా, తక్కడి ఇట్లా అవుతుంది అని చెప్తున్నా. అక్కలు జరంత ఎడమ పక్క నుంచి కుడి పక్కకు కూడా రండి. పోలీస్ అధికారులందరూ కూడా కాస్త వారిని మార్గదర్శకత్వం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతిరోజు 10 నుంచి 15,000 వరకు ఇన్కమ్ వస్తుంది అని మన క్యాంటీన్ మిత్రురాళ్ళు చెప్పడం జరిగింది. మరి క్యాంటీన్లో ఉన్న అక్కలందరూ జోరుగా ఒకసారి చప్పట్లు కొడదామా? ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పచ్చ జెండా ఊపి 20 బస్సుల్ని మన మహిళా శక్తికి అంకితం చేశారు. మరి నా తరఫు నుంచి మ్యామ్ కి హ్యాపీ ఉమెన్స్ డే. దయచేసి వెనుక పక్క చాలా మంది మహిళలు ఉన్నారు. వారు ముందు వరుసలోకి వచ్చి కూర్చుంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ మస్తు కనిపిస్తుంది.
వెనుక పక్క కనిపిస్తే మంచిగా కనిపించదు. జరంత ముందుకు రండి అక్కలు, మస్తు కనిపిస్తుంది డాష్ మీద ముందుకు వచ్చి కూర్చుంటే. ఫీల్డ్ మీద ఉన్న జల్దీ జల్దీ రావాలా. ఫీల్డ్ లో ఉన్న ఆఫీసర్లు, ఫీల్డ్ లో ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు, వాలంటీర్లు, మహిళా సమాఖ్య లీడర్స్, మీ దోస్తుల్ని అక్కడ కూర్చోబెట్టండి. సార్ వస్తున్నారు, ఇక పెద్ద సార్ వచ్చేటప్పటికి మనం అందరం మన సీట్లలో కూర్చోవాలి కదా. ఇవి తాటాకులతో చేసిన జల్దీ రండి. అది మాన్యువల్ గానే మేము చిన్న ఒక మిషన్ అరేంజ్ చేసుకుంటాం సార్. ఆ మిషన్ ద్వారా మాకు కావాల్సిన ఒకసారి స్టేజీకి లెఫ్ట్ సైడ్, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ పోడియం కి లెఫ్ట్ సైడ్ సైజ్ చేసుకొని మేము ఇలా బుట్టలు రెడీ చేస్తాం. జల్దీ వచ్చి కూర్చోవాలి. దూరంగా ఉన్నోళ్ళు కొంచెం దూరంగా. అమ్మ జల్దీ రండి అమ్మా. అమ్మ నిలబడ్డోళ్ళు కూడా రండి. ఎవరు నిలబడొద్దు, ఎవరు నిలబడొద్దండి. అక్కడ నిలబడ్డారు బాయ్ సాబ్, మీరు కూడా వచ్చి కూర్చొని వెనక కూర్చునే కదా. చేపలు ఉంటాయి కదా సార్, వాటితో చేస్తున్నది మేడం. మహిళా శక్తి అంటే ఫస్ట్ సీట్ ఆడోళ్ళకి ఇద్దాం మనం. మహిళా శక్తి మన అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, తల్లులకు ముందు సీట్లు ఇద్దాం. ఇంకా చాలా సీట్లు మీరు కూడా కూర్చోండి. మగోళ్ళు పాప నిలబడ్డారు, ఎందుకంటే అరే ఇదంతా మన చెల్లెండ్ల అక్కల ప్రోగ్రాం కదా అని. మీరు కూడా కూర్చోవచ్చు. ఇవి మావి ఒక్కటి ఇక్కడే కాదు మేడం, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా కూడా మేము ఆర్డర్స్ పంపిస్తున్నాం మేడం. పెట్రోల్ పంపు, కుర్చీలు, జ్యువెలరీ షాపు, అదిగో బుట్టల లకం, ఒకటి కాదు రెండు కాదు, అన్నిట్లా ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటమ్మా నీతో సాధ్యం కానిది అన్న పాటకి, ప్రశ్నకి సమాధానంగా మన తెలంగాణ మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఒక ఉదాహరణగా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటాడు, మన పోటీ ఎవరితోటి, పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో. కాబట్టి ఈ ప్రపంచ మహిళా శక్తికే తెలంగాణ మహిళా శక్తి ఒక ఉదాహరణగా నిలవాలి అనేది ముఖ్యమంత్రి గారి కళా సంకల్పం. ఆ కళను నిజం చేసిన కళ మీ అందరి ముఖంలో కళకళలాడుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల సభ్యులందరూ, అటు డ్వాక్రా, ఇటు మెప్మా ఎంతమంది వచ్చారో అందరికీ మరోసారి శుభాకాంక్షలు. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు దేవి. పాలనా కేంద్రం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. నాకు 1 year పాప ఉంది, వర్క్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పాప పాలనా కేంద్రం ఉంటే దాంట్లో వదిలేసి వర్క్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందని. అంగన్వాడీ ఓన్లీ 3 to 6 చిన్నపిల్లలకి మళ్ళీ ఇప్పుడు మన ఇందిరా మహిళా శక్తిలో వాళ్ళు పనికి వెళ్తున్నారు. పిల్లల్ని చిన్నపిల్లల్ని ఇక్కడ పెట్టుకోవాలి సార్. గవర్నమెంట్ నుంచి 1000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ డైలీ లిటిల్ మనీ సార్. మనం ఇప్పుడు శాంక్షన్ చేస్తాం. నీ డబ్బు ఏమైందన్నా, నీ డబ్బు తీసుకో. సో వీ గివ్ ఆల్ దిస్ సార్, ప్లే ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన తెలంగాణ ప్రజాప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు చెల్లేమన్నది, నాకు ఏడాది పిల్ల ఉన్నది కాబట్టి ఇంట్లో పని చేసుకోవాలి అని. మొగోళ్లలో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు. ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. కొంతమంది మహిళలకే వర్క్ ఫ్రమ్ హోము, కొంతమంది మొగోళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు, వర్క్ ఫర్ హోమ్ తెలుసు. కానీ ఆడవాళ్ళందరికీ వర్క్ ఫర్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి కోసం పనిచేసుడు, ఇంటి నుండి పనిచేసుడు, ఆ రెండు శక్తి మీకు మాత్రమే ఇచ్చిండు దేవుడు. మరి అలాంటి శక్తిని మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తూ కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు ఇంకా పెద్దలందరూ వేదికపైకి వస్తున్నారు. సిద్ధంగా ఉండండి, చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. రాజులు మారినారు, రాజ్యాలు మారినాయి, రాతే మారలేదు,
స్టాల్స్లో మహిళా సంఘాలు సాధించిన విజయాలు తెలంగాణ పల్లె పల్లెలో కనిపిస్తాయి. మరి ఇక్కడ కేవలం కొన్ని స్టాల్స్లో ఒక ఉదాహరణగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, అలాగే పంచాయతీరాజ్, మరి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, మెప్మా, మెప్పు మాకే మెప్పు అనేది మెప్మా, అన్ని సంఘాల సభ్యులు సాధించిన విజయాలు స్టాల్స్లో కనిపిస్తున్నాయి. ఆ విజయాలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి వినిపించేది మీరు చప్పట్లు కొట్టాలి. ఎవరికైతే సెల్ ఫోన్ ఉన్నదో వాళ్ళు చప్పట్లు కొట్టుండే, చేతులు అయితే అందరికీ ఉంటాయి. ఇవాళ రేపు చెవులున్న వాళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇల్లున్నది, చెవులున్నాయి, చేతులున్నాయి, సెల్ ఫోన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుండే తల్లులు, జోర్సే ఆవిడ ప్యార్సే. కూర్చున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చేతులు ఇట్లా పైకి లేపి చప్పట్లు కొడదామా? ఈరోజు మన పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ, అవ్వల పండుగ. ఒక్కసారి ఇట్లా చేతులు పైకి లేపండి అందరూ. 1 2 3 తల్లులు జోర్సే. ఒక్కసారి మా కెమెరాలను చూపించండి. ఇదంతా లైవ్లో వస్తుందమ్మా. కోట్లాది మంది చూస్తున్నారు. మన హైదరాబాద్ దిక్కు, తెలంగాణ దిక్కు, మీ అందరి విజయ గాథల వైపు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు వచ్చినాక మీరు మనం ఎట్లాగో జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్ వచ్చినప్పుడు లేచి నిలబడతాం కాబట్టి సార్ రాగానే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి మన శక్తి ఏమిటి, తెలంగాణ రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మన భక్తి ఏమిటో కూడా చూపిద్దామని తెలియజేస్తుంది ఈ వేదిక. శ్రీలక్ష్మి గారు. గుండె ధైర్యాన్ని నింపాడే
అనే తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున ఇప్పటికీ 815 సాంగ్స్ మన ప్రజాపాలన మీద రాయడం జరిగింది. అందులో జలజక్క అని తెలంగాణ ఉద్యమకారులు, తను ఫైనల్ స్టేజ్, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, అక్కడ ఉంది అందులో ఫోటో. తను ఉద్యమకారులు, జర్నలిస్ట్, ఇంకా 6 months బతుకుతాను అన్న మొన్న చెప్పగానే కూడా పాట రాసింది అక్క. ఆ పాట మీ చేతులుగా ఇనాగ్రేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నారు. ఇది ఒక్కసారి మీరు థ్యాంక్ యూ అన్న. ఇంకొక సాంగ్ మీ చెల్లె వెన్నెల రాసిన సాంగ్. సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ నా. థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మ, ఇంకా నిలబడి ఉన్నారు, ఇటు రండి ఎదురుకుండా. ప్రజాపాలన ప్రగతి పథంలో ఇందిరా మహిళా శక్తి ఈరోజు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తల్లులందరూ వారి వారి గ్రామాల్లో గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు సాధించిన విజయాల్ని నెమరు వేసుకుంటూ కొత్త విజయాల కోసం సంకల్పం చేస్తూ వచ్చిన సభకి ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తున్నారు. మరి ఇది తల్లుల పండుగ, చెల్లెల పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ. ప్రతి ఇంటికి దైవం ఎవరు అంటే అమ్మనే. యావత్ ప్రపంచానికి కులం, మతం, వర్ణం, వర్గం, దేశం, ప్రాంతం, భాష అన్నిటికీ అతీతంగా ఉండే తల్లి దైవం. అలాంటి తల్లులు, దైవ రూపాలు, శక్తి రూపాలు ఇంతమంది వచ్చారు. జల్దీ రావాలమ్మా, మీరు అటు నిలబడ్డోళ్ళు సీదా వచ్చాడు కూర్చోండి ఎదురుగుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఈ నడమల నడుచుకుంటూ మీ దగ్గర దాకా వస్తాడు. ఎప్పుడు సభ అయినా సీఎం గారు ఏం చెప్తారంటే, ఈ వాక్వేకు దగ్గర అంటే స్టేజ్కి దగ్గర ఉండాలి మా చెల్లెళ్ళు అక్కలు అని చెప్తాడు. మీ దగ్గర దాకా వస్తారు, మీరు జల్దీ వచ్చి కూర్చొని అందరూ నిలబడితేనే కనిపిస్తున్నాయి అనుకోకుండా కూర్చుంటే కూడా కనిపిస్తుంది, స్క్రీన్లు ఉన్నాయి. గౌరవనీయులైన విప్ మన ఆర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఒక గౌరవ పోలీసు మిత్రులకు విజ్ఞప్తి, ఎడమ వైపు ఇంచుమించు 5,000 పైచిన మహిళా తల్లులందరూ నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎడమ వైపు నుంచి వచ్చి కుడివైపు వేస్తే ఆ బ్లాక్లో కూర్చున్నాడు, వాళ్ళకి వెసులుబాటు ఉంది. కాబట్టి దయచేసి పోలీసు మిత్రులు సహకరించి
మహిళా తల్లులందరినీ ఈ బ్లాక్లోకి ఇందులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మహిళా తల్లులందరూ కూడా కొంచెం ముందుకు వచ్చినట్టయితే మీకు సీట్ నిలబడి ఉన్నారు కొందరు, అందరు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఎడమ వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ, అదేవిధంగా కుడివైపు ఉన్నటువంటి మిత్రులు మహిళా సోదరులు కూడా దయచేసి లోపల రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎడమ వైపు చాలా మంది మహిళా తల్లులు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గౌరవ పోలీసు మిత్రులు మహిళా తల్లులకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎడమవైపు వచ్చే వారందరినీ మీరు రోప్ పెట్టి అక్కడ ఆపే క్రమంలో ముందుకు తీసుకుపోవాల్సింది, ఇంకాస్త ముందుగా తీసుకుపోతే రైట్ సైడ్ వాళ్ళకి కేటాయించిన స్థానం ఇప్పుడు వచ్చే లైను ఇంకొంచెం ముందుకు పోతే సరిపోతుంది. మహిళ అంటేనే కదలిక. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే తెలంగాణ మహిళల కదలికకు, చైతన్యానికి సింబాలిక్గా, ప్రతీకగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మీకు ఇచ్చారు కదా తల్లి. కోట్ల రూపాయలు తల్లులు ఆదా చేసుకున్నారు. మరి మీకోసం ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ఏఎంఎంఏ అమ్మ, ఎబిలిటీ పెరగాలంటే మొబిలిటీ కావాలి, మొబిలిటీ ఉంటే ఎబిలిటీ పెరుగుతుంది. అమ్మలందరి చైతన్యం కోసం కదిలే బస్సులే ఒక ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, మనం ఏదైనా గుళ్ళకు, గోపురాలకు పోవాలన్నా, జాతరలకు పోవాలన్నా, చుట్టాల దగ్గరికి పోవాలన్నా, లగ్గాలకు పోవాలన్నా, మరి ఎంతమంది ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో మనకు తెలుసు. దేశానికే ఉదాహరణగా ఉంది. ఒక మహాలక్ష్మి, ఒక గృహలక్ష్మి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్. ఏ పథకం ప్రవేశపెట్టినా మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేది తల్లులకు, చెల్లెలకు, మహిళలకే. ఎక్కడైతే మహిళ ఆనందంగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో అక్కడ ఇల్లు కూడా కళకళలాడుతుంది. మరి ఇంటికి, సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి, యావత్ ప్రపంచానికి దారి చూపే తల్లులకు ఎంత చేసినా తక్కువనే. నైపుణ్య శిక్షణ ఇచ్చి సాంకేతిక పరంగా కూడా మీకు ఒక బలాన్ని చేకూర్చి అన్ని రంగాల్లో, పెట్రోల్ పంపులు యజమానులు రాళ్ళైతే ఇప్పుడు నేను అనుకున్నామా, బస్సులు అదిగో ముఖ్యమంత్రి గారు వేదికపైకి పనిచేస్తున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ శ్రీడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద
రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమని మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంట మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు అందరూ తల్లులు చెల్లెలు అక్కలు అవ్వలు అమ్మల అనురాగాన్ని
ఆశీస్సును అందుకున్న ముఖ్యమంత్రి గారి అనురక్తి ఈ ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఉదాహరణగా నిలబడుతోంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మహిళను కోటీశ్వరాలుగా చూడాలన్న సంకల్పం ప్రతి వేదిక పైన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. అది ప్రణాళికగా రచించి ఆచరణగా ఈరోజే చూసాం. స్టాల్స్ దగ్గర సాంకేతికంగా కూడా ఎంతో ముందుకొస్తున్న తల్లులు చెల్లెలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక సభను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, ఆనరబుల్ సిఎస్ గారు, సలహాదారులు, పెద్దలందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లులు చెల్లెలు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ అన్న గీతాన్ని జ్యోతి ప్రకాశనం తర్వాత అందరం కలిసి, మీకు తెలుసు, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుతూ స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుతూ ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్నే వంచుతున్న తల్లులు స్వర్గాన్ని నేలపైకి దించే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే ఆశయాల నీరు పోసి ఆశలు పెంచుతూ ఉన్నారు. మరి మీ ఆశయాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ ఏ వేదికనెక్కినా తల్లులకు చెల్లెలకు అక్కలకే ప్రాధాన్యాన్ని ఇస్తూ, మీకు తెలుసు మీటింగ్ ఉంటే స్టేజ్కి దగ్గరగా ముందు మా చెల్లెళ్ళను కూర్చోబెట్టనని చెప్తారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడే చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని కూడా వారు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి చెల్లెమ్మలతో మాట్లాడొచ్చారు ఈ వేదికపైకి. జ్యోతి కార్యక్రమంలో జ్యోతి వెలిగించిన కార్యక్రమం పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి మహిళా ప్రతినిధులు ఎందరో ఉన్నారు మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్లో. ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు, కొండా సురేఖ్ గారు, మరి రాష్ట్ర పాలనా యంత్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సిఎస్ గారు కూడా మేడం శాంతికుమారి గారు. మరి అందరి శుభాకాంక్షలు మీకు, మీ అందరి శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా జయధ్వానాన్ని, జయ గీతాన్ని పాడదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే తల్లుల చల్లని చూపు ఉండాలి. శ్రీమతి ఏ శాంతికుమారి గారు ఐఏఎస్ అధికారినిగా ఇదివరకు బాధ్యత నిర్వహించినప్పుడు స్వయం సహాయ సంఘాల నిర్వహణలో తమదైన ముద్ర వేసి సాగారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆనరబుల్ సిఎస్ గారి వెల్కమ్ అడ్రస్ స్వాగత సందేశం గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి గారిచే. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రియమైన అక్క చెల్లెళ్ళు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం రోజుకు రూపాయి పొదుపుతో ప్రారంభమైన మన మహిళా సంఘాలు పొదుపు అప్పుల స్థాయి నుండి వ్యాపారాలు, ధాన్యం కొనుగోలు, కుటీర పరిశ్రమలే కాకుండా అనేక సామాజిక బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 65 లక్షల సభ్యత్వంతో 5,500 కోట్ల మూలధనంతో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగాయి. ఇక్కడ కూర్చున్న మహిళలు అనేక భాషలు నేర్చుకొని దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి తమ తోటి మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రులతో పాటు ఢిల్లీలో అనేక నాయకుల్ని కలవడమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా పాఠాలు నేర్పించి తమ సత్తాను చాటుకున్నారు. ఎముకలు గడ్డగట్టే చర్యలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి మీరు సంఘటితపరిచిన మహిళా సంఘాలను చూసి నేను కూడా ఎంతో స్ఫూర్తి పొందాను. నా జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. తెలంగాణ మహిళలను కోటీశ్వర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని శక్తులుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 2024లో విడుదల చేసిన మహిళా శక్తి పాలసీ ద్వారా ఈ సంవత్సర కాలంలో మన ఎస్హెచ్జి మహిళలు ఎన్నో విజయాల మెట్లు ఎక్కారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేసే ఇందిరా మహిళా శక్తి 2025 ఈ పరంపరలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం అనే విజయోత్సాహంతో 1,00,000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతున్న అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఆనరబుల్ సిఎస్ మేడం గారికి ధన్యవాదాలతో ఇందిరా మహిళా శక్తితో నిత్య శక్తిమంతులవుతున్నారు మన తెలంగాణ మహిళలు. మహిళలే మన రాష్ట్ర ధనసిరి. మరి మన మంత్రి డాక్టర్ సీతక్క ధనసరి గౌరవ మంత్రివర్యుల సందేశం. రాష్ట్ర నలుమూలల నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ఈరోజు మన రోజు, మనమందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి సమాన పనికి సమాన వేతనం, ఓటు హక్కు కావాలని పోరాడిన రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి మన ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి గారి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మన అందరి సోదరుడు, ఆడబిడ్డలకు అండగా తోడుగా మన అన్న తమ్ములు ఉన్నా లేకున్నా ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నలు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు సోదరిమణి కొండ సురేఖ గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా అతిరథ మహారథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఎస్ గారు, అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా, ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా
వివక్షత నుంచి వికాసం దిశగా, స్థానికంగా సంఘటితమై సాధికార దిశగా, సంఘటితం నుంచి సైలెంట్ రివల్యూషన్ దాకా ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు బలం, మరి సీఎం రేవంత్ అన్న సంకల్ప బలం, బట్టన్న బడ్జెట్ రిలీజ్ బలం అన్ని కలబోస్తే మరి తెలంగాణ ఇందిర మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి. ఈరోజు ఎన్నో రకాల వ్యాపారాలను మేము ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా ఎదగాలనే సంకల్పంతో మరి యొక్క కుటుంబ పార్టీ మీ యొక్క కుటుంబం, ఈ యొక్క ప్రభుత్వం అంటేనే మీ యొక్క కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో మీరందరూ, ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు. ఈరోజు మరి ఎన్ని రకాల వ్యాపారాలంటే 20 రకాల వ్యాపారాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి రథ చక్రాలు దాకా బస్సులలో ఫ్రీ అనేది ఉంటే ఈరోజు ఆ బస్సులకే మీరు యజమానులై మరి 600 బస్సులను మీరు ఓనర్లయ్యే విధంగా బాధ్యత తీసుకొని మరి ముందుకొచ్చినటువంటి మన ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 115 కోట్ల ఉచిత ప్రయాణాలు ఈ రోజు వరకు మహిళలు బస్సును ఉపయోగించుకోవడం ద్వారా జరిగింది. 20 రకాల వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా యాజమాన్యంతో 600 ఆర్టీసీ బస్సులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 21,632 కోట్ల రుణాలతో 2,25,000 చిన్న మధ్యతరగతి మరి పరిశ్రమలను కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నెలేని విధంగా మహిళలకు, మహిళా సభ్యురాలుగా ఉంటే ఏదైనా ప్రమాదంతో చనిపోతే 10 లక్షల వరకు మరి ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 లక్షల వరకు లోన్ బీమా ఇవ్వడం జరిగింది. ఐటీ కారిడార్ లో 9 కోట్లతో ఇందిర మహిళా శక్తి బజార్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలను మహిళా అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వం పెడతా ఉంటే కొంతమంది ఓర్వలేక ఇంకేం చేసిర్రు అది ఇదని మాట్లాడుతున్నారు. ఇవాళ 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలని సంకల్పంతో, లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే నిన్నటి దాకా మహిళలంటే ఒక ఇంటి ఆడబిడ్డనే, మహిళలంటే ఒక కుటుంబం బిడ్డనే చూపించారు వాళ్ళు. ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ ఎక్కితే నచ్చుతలేదు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చుతలేదు, మహిళల్ని కోటీశ్వర్లను చేద్దామంటే వాళ్ళకు నచ్చుతలేదు. దయచేసి వాళ్ళ మాటలు పట్టుకుంటే ఒక 100 ఏళ్ళు వెనుకపోతారు. కాబట్టి మరి 100 సంవత్సరాలు మీరందరూ మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి అన్నదమ్ముల ప్రభుత్వానికి, అక్క చెల్లెల ప్రభుత్వం అంటేనే ఇది మీ ప్రభుత్వం. కాబట్టి ఆశీర్వచనాలు ఇవ్వండి, తోడుగా ఉండండి, మీకు తోడుగా ఎల్లకాలం మీ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక అసమానతలు లేనటువంటి సంక్షేమం, సమానత్వం దిశగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎదిగించాలి. ఆకాశమే అద్దుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మరి ఆడపడుచులందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క గారికి ధన్యవాదాలతో ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందేశం అందించేందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని సాదరంగా స్వాగతిస్తుంది వేదిక. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేసి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు
పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మీ అందరి ఆలన పాలన చూస్తూ నిత్యం మీకోసం కొట్లాడుతూ వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిరంతరం నిధులు విడుదల చేపిస్తున్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారికి, అట్లాగే మరో రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మరో గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మరో గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరో గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కావ్య గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు అనిల్ యాదవ్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కె కేశవరావు గారికి, అట్లాగే హైదరాబాద్ నగర్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, గణేష్ శాసనసభ్యులు గారికి, డాక్టర్ రాగమయ్య శాసనసభ్యురాలు గారికి, చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వారికి, వేం నరేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, అట్లాగే మహిళా కమిషన్ చైర్మన్ శారద గారికి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా అశేషంగా కదిలి వచ్చినటువంటి సోదరిమణులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బహుశా గత దశాబ్ద కాలంలో డ్వాక్రా సంఘాల గురించి పూర్తిగా మర్చిపోయాము. ఆనాడు శాసనసభ్యుడిగా ఉండి కూడా 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి, ఇందిరా క్రాంతి పథకం గురించి మాట్లాడదామనంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. లక్షల కోట్ల అప్పు తెచ్చారు, 7 లక్షల కోట్ల పైబడి అప్పు తెచ్చారు. 10 సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రావాలి, వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కలల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఒకటే విధానపరమైన నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికి కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగన్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు. ఇది సాధ్యమా అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లట వడ్డీ లేని రుణాలు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందట. ఇక్కడ నుంచి పెద్ద స్లోగన్ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి, ఇది సాధ్యమా అని. ప్రతి వాళ్ళు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు పంది కొక్కులాగా రాష్ట్ర ఖజానాని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు. ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం 20,000 కోట్లు కాదు, 21,000 కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 21,000 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో సంకల్పం, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామనంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. వాళ్ళకు వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించడానికి ఓ పథకాన్ని ఇచ్చింది. ఆ పథకం ఒక్కటే కాదు, వాళ్ళు తిరిగేటువంటి బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని, అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడి నుంచి మళ్ళీ రాబడి మీకు వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు 600 బస్సులను కొనిపించినటువంటి ఘనత బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 600 బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులకు యజమానులు అయ్యారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వెలుగులు నింపేటటువంటి న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వస్తే అది టాటాలకో బిర్లాలకో సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎనర్జీ శాఖ చూస్తున్న నన్ను పిలిచి, అట్లాగే సీతక్క గారిని పిలిచి, మనం ఈ ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం, కరెంటు మీరు కొంటా ఉన్నారు, ఆ పెట్టే పరిశ్రమలు మహిళలకు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడతారు, ఆ పరిశ్రమల ద్వారా కరెంటు మీరే కొనండి, మళ్ళీ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి 1000 మెగావాట్లని సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి 1000 మెగావాట్ల పవర్ని మహిళల కోసం ఎంఓయూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో మొట్టమొదటిసారి సోలార్ పవర్ని డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని చెప్తానికి కూడా గర్విస్తా ఉన్నాం, సంతోషిస్తా ఉన్నాం. సోదరి మళ్ళందరూ ఆలోచన చేయండి. మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను చదివించుకోవడానికో, లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో, లేకపోతే ఇంకోదో చేపించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దుష్టాంతం నుంచి ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి ఎవరు 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ 21,000 కోట్ల రూపాయలని ఇన్ని లక్షల మంది మహిళలకు ఒప్పజెప్పి ఈరోజు రాష్ట్రంలో మహిళలు మీరే ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు కావాలని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు, మీరు వ్యాపారం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని, వస్తువుల్ని కూడా అమ్ముకోవటానికి కావాల్సినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఒక బజార్ని మీకు ఏర్పాటు చేసి మాదాపూర్లో ప్రారంభోత్సవం చేసినటువంటి సంగతి కూడా మీకు తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే
అమ్మ పాఠశాలలు ఆదర్శ పాఠశాలలు మీకే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి మనం ఇచ్చేటువంటి యూనిఫామ్ సంబంధించిన ఆ బట్టలను కుట్టించే కార్యక్రమం కూడా మీకే చెప్పాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా క్యాంటీన్లు పెట్టించేటువంటి కార్యక్రమం ఉంటే కూడా ఆ కార్యక్రమం కూడా మీకు చెప్పాం. అంతిమంగా మా అందరి ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రంలో మహిళ తలెత్తుకొని మహాలక్ష్మిలాగా ఎదగాలి, తిరగాలి, గౌరవంగా బతకాలనేదే ఏ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన లక్ష్యం కూడా. ఏం ఇన్ని 7 లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాము కదా. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు బడతలాగా పెరిగాడు, కానీ 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? ఈరోజు మేము చేస్తా ఉంటే మహిళల కోసం, పేదవాళ్ల కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం, అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల కోసం సంపాదించినటువంటి డబ్బుని పోగేసి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఈరోజు చూస్తూ ఉండలేక అయ్యో రాష్ట్రం బాగుపడిపోతుంది, ఈ ప్రభుత్వం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది, వీళ్ళన్నీ చేస్తే సమాజం మేల్కొని బాగుపడితే మా దగ్గర గులాంగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరు మిగలరు కదా. అలా చేసే ఇందిరమ్మ రాజ్యం పైన ఏదో రకంగా బురద జల్లి ప్రజలకు ఏమి జరగకుండా చేస్తే బాగే అనేటువంటి ఒక కుట్రతో ఈరోజు అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారు. లెక్కలతో సహా చెప్తాం, మేము కడుగుతాం, మీరు చేసింది ఏంటో కూడా. ఈరోజు ప్రతి పైసని లెక్కగట్టి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాం మేము. ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మండలి ప్రతి పైసా ఈరోజు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకోవటం కోసం ఒకటేసారి 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక కలంపోటుతో ఈ రోజే జీవో ఇష్యూ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూలు బహుశా మీరు కళలో కూడా ఊహించి ఉండరు. ఈ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ అమెరికానో లేకపోతే అత్యంత విలాసవంతమైన పాఠశాలలో డబ్బులు కట్టి చదువుకున్నారు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన చేయలే. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చావు, ఏ ఒక్క రోజైనా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టమని ఆలోచన చేశావా? 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాబడి గురించి, పేద పిల్లలు చదువుకునేటువంటి కళాశాల గురించి, పాఠశాల నిర్మాణం గురించి ఆలోచన చేశావా? ఈరోజు చాకలి ఐలమ్మ గారి పేరు మీద, ఈ తెలంగాణ వీర వనిత పేరు మీద దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆ మహిళా యూనివర్సిటీకి వీర వనిత చాకలి ఐలమ్మ అని నామకరణం చేయటమే కాకుండా ఆ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటారు, దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు 500 కోట్ల రూపాయలకైనా ఖర్చు పెడదామని చెప్పి వారు ప్రత్యేకంగా విజిట్ చేసి మరీ నాకు చెప్పి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా రిలీజ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళలకు అభ్యున్నతి కోసం ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మీలాగా గాలి కబుర్లు చెప్పట్లేదు. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి కనీసం ఒక్కటి కూడా మీరు కట్టలేని పరిస్థితిలో ఇవాళ 58 స్కూల్కి ఒకటే రోజు ఇవాళ జీవో ఇయటమే కాదు, ప్రతి స్కూల్కి 30 కోట్ల రూపాయలని ముందే పార్క్ చేసి వాటికి నిధులు ఇబ్బంది లేకుండా ముందుకు పోయే కార్యక్రమాన్ని కూడా వారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి నిధులు రిలీజ్ చేస్తా ఉన్నారంటే
ఇక్కడ ఉన్నటువంటి తల్లులు బిడ్డలు ఈ సమావేశంలో ప్రతి తల్లి బిడ్డ ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఖర్చు పెడతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇలా చేయొద్దు, మహిళలకు నిధులు ఇవ్వద్దు, వడ్డీ లేని రుణాలు ఇవ్వద్దు, పేదవాళ్ళకి ఏమీ చేయొద్దు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టొద్దు, మీలాగా అబద్ధాలు చెప్పి డబుల్ బెడ్రూమ్ కడతామని 10 సంవత్సరాలు గాలి కొదిలేయాలా అని మేము ఆలోచన చేయట్లే. ఇవాళ ఈ పేద మహిళల పేరు మీద 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇంటిని శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని మొదటి దశ, రెండో దశలో ఇంకొక 3,500ని ప్రతి శాసనసభలో చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఇది మా అంకిత భావం ప్రజల కోసం. అందుకే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, మేము సంపాదించే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోగేసే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు పెట్టుకొని ఈరోజు 21,000 కోట్ల రూపాయలు దాటించి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటించి మీ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని, పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నిరుద్యోగ యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఈ వర్గాలందరిపైన ఉంది. లేకపోతే ఈ వర్గాలు ఎవరు బాగుపడకూడదని దొరతనంతో ఆలోచన చేసేట కుట్రదారులు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ దొరల దోపిడీ 10 సంవత్సరాలు చూసాం. ఇక దరిదాపును కూడా రానియొద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనం ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మన ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా మనం అందరం పేద మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందుదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో రాష్ట్రం పట్ల తల్లులందరూ మీకున్న భక్తితో, ఆనరబుల్ సీఎం గారి పట్ల మీకున్న ఆశీర్ అనురక్తితో ప్రతి గృహలక్ష్మిని మహాలక్ష్మిలా మలచటం తన వంతు అని సాగుతోన్న మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించే ముందు వారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని మహిళా చైతన్య కేతనంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో వివరిస్తారు. మీ అందరి చప్పట్ల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఆహ్వానిద్దాం. ఆనరబుల్ సీఎం గారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీమతి సీతక్క గారి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది బిడ్డలను ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా అమ్మలను, మా పెద్దమ్మలను, మా ఆడబిడ్డలను, మా చెల్లెళ్లను చూస్తుంటే
రాణి రుద్రమ్మలు, చాకలి ఐలమ్మలు, సమ్మక్క సార్లమ్మలు వేలాదిగా తరలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని, ఆడబిడ్డలు ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అసమానతలను తిప్పికొట్టడంలో ముందుంటామని ఈనాడు 1,00,000 మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దాదాపుగా 15 నెలలలో ఇందిరమ్మ రాజ్యం, ఆడబిడ్డలు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈ రోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కక్కుర్తిపడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును ఇంట్లో కూర్చున్నా 1000 రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతోని 1,30,00,000 జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే ఆడపిల్లలకు మగ పిల్లలకు పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలి, మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి, మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు, ప్రతి కేంద్రానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము. మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఇదే కాదు, ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఈరోజు మీకు 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఒప్పందాలు చేసినాం. మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు సంఘాలలో సభ్యులు ఉన్నారు. నేను అడుగుతున్నా ఈరోజు మా ఆడబిడ్డలు, మా చదువుకున్న వాళ్ళు, మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. ఇది ఈ రోజు మా ఆడబిడ్డలు అదాని అంబానీలనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించింది. ఇదే కాదు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులు ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళెవరో లాభం పొందుతున్నారు. అందుకే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు, మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం, 1000 బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం, తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం, డబ్బులు ఉన్నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది. కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు, పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు మా ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకిచ్చి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ రోజు మా ఆడబిడ్డలకు వచ్చింది అనంటే మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టే. ఆనాడు చంద్రశేఖరరావు మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. కానీ ఈనాడు కొండా సురేఖమ్మ, సీతక్క
ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి మీ తరఫున కొట్లాడి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డారు. ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద, మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా ఆడబిడ్డలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సర్పంచులుగా ఉన్నోళ్ళు ఉన్నారు. తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి, మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది. కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అవుతున్నారు. ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ పాసు చేసి ఇవాళ మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా, మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఇందిరమ్మ, ఆ తర్వాత ప్రతిభా పాటిల్, ఆ తర్వాత మీరా కుమార్, ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్టసభలలో ఉన్నారు. మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం, ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని రివ్యూ చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి. కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి. మీ కండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన
18 ఏళ్లను 15 ఏళ్లకు తగ్గించండి, 60 ఏళ్లను 65 ఏళ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యతను ఆ తల్లి వదలలేదు. ఇంటాయన తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈ రోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని పెద్దమ్మల్ని ఈ రోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు, మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్న సభ్యులను పెంచండి, 1 కోటి మంది కాండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, రెండో తరంలో ఎన్టీఆర్ను అన్నా అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటున్నారు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి 1 కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మీరు చేసే ఉత్పత్తి, హైటెక్ సిటీ పక్కన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలైన కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా 100 కోట్ల రూపాయల భూమి శిల్పారామం పక్కన 150 షాప్స్ తోని మీకు అందించడం జరిగింది. మీరు నలుమూలల నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, ఆదిలాబాద్లో గిరిజనుల కళా వృత్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నలుమూలలో వంటలు కావచ్చు, లేకపోతే తిను బండారాలు కావచ్చు, మీరు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కలిగే విధంగా హైటెక్ సిటీ పక్కన మీకు ఇందిరా మహిళా శక్తి ఒక బజార్ను, ఒక మార్కెట్ హబ్ను మీకోసం క్రియేట్ చేసినాం. అక్కడ మీ ఉత్పత్తులను పెట్టండి, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడండి. 100% అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో మీరు ఉత్పత్తి చేసే అమ్మే వస్తువులకు ఏవైనా పన్నులు ఉంటే ఆ పన్నులను కూడా మా బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఆ పన్నుల నుంచి కూడా మీకు మినహాయింపుని ఇవ్వడానికి కుల వృత్తులు, చేతి వృత్తులతో మీరు చేసే ఉత్పత్తులను ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా మీరు మెటీరియల్ కొనుక్కోవాలి అంటే ఆ మెటీరియల్కి అవసరమైన లోన్లను కూడా మా బట్టి విక్రమార్క గారితో మీకు ఇప్పించి బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఈ రోజు తీర్చిదిద్దుతాం. అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలో ఆడబిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ లేదు. మీరు ఉత్పత్తి చేసిన ఏ మండలంలో ఆ మండలంలో హాస్టళ్ళకి సరఫరా చేసే విధంగా మీ పిల్లలకు మంచి భోజనం, మంచి ఉత్పత్తులు అందించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతున్నాం. వాటి మీద కూడా చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా, అదే విధంగా సిఓ గారికి సూచన చేస్తున్నా. మీరు సమీక్షించి మీరు విధానం తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి, వాటన్నిటికి కూడా అనుమతిస్తా. మరి ఈరోజు ఇంత ఆలస్యమైన, ఇంత చీకటైన మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలు ఇంత ఓపికగా కూర్చొని ఈ ఆలోచనలు పంచుకొని సంఘాలను ముందుకు తీసుకెళ్ళండి, సమావేశాలు పెట్టండి, మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి, మీరు స్వయం సాధారికతను సాధించండి.
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందే వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. పురాణాల నుంచి నిన్న మొన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ఈ రోజు జరుగుతున్న కుల గణనలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. మా ఆడబిడ్డలు పట్టుదలతోని ముందుకు వచ్చిండ్రు. ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు. ఆడబిడ్డలారా, అక్కలారా, పెద్దమ్మలారా, చెల్లెల్లారా మిమ్మల్ని అడుగుతున్నా, 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? 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 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? చేద్దామన్న వాళ్ళందరూ చేపతి పైకెత్తండి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, అందరు ఎత్తండి. జై ఇందిరమ్మ, గట్టిగా జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. ధన్యవాద సోదరి మనులారా. మీరందరూ ఎదురు చూస్తున్న దాదాపు 23,000 కోట్ల రూపాయల చెక్ ఇప్పుడు ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. 22,794 కోట్ల 22 లక్షలు మొత్తం లబ్ధిదారులు, అంటే మెంబర్స్ 28,25,520 సభ్యులకి లబ్ధి చేకూర్చే చెక్. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. 22,794 అంటే దాదాపు 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. ఆ తర్వాత సోలార్ ప్లాంట్స్ 128 యూనిట్లు సోలార్ ప్లాంట్స్ వర్చువల్ ఫౌండేషన్కి ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ ఆవిష్కరిస్తారు. సౌర విద్యుత్ శక్తికి సంబంధించి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు వీరంతా మీ వాళ్ళేనమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ తమ్ముళ్ళు ఆనందిస్తారు ఊర్లలో, టీవీలో చూసుకుంటా కూడా. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, ఇంకా ఎందరో పెద్దలు, సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు, అలాగే ఆయిల్ కంపెనీ అధికారులు ఉన్నారు, ఇంకా ఇంధన శక్తికి సంబంధించిన రెడ్కో చైర్మన్, అలాగే ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ అధికారులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమం ఇది. అలాగే పెట్రోల్ బంకులకు సంబంధించి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 31 పెట్రోల్ బంకులు ఆవిష్కరించడం జరుగుతుంది వేదిక మీద. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025. దీని తర్వాత కళాకారులు చరణ్ అర్జున్ లిరిక్ రైటర్, గాయని మధుప్రియ, సింగర్ అమ్మ వినండి చూడండి, సింగర్ మధుప్రియ, సింగర్ వీహా, రాచకొండ అనిల్, వీళ్లను ముఖ్యమంత్రి గారు సన్మానిస్తారు. ఆ తర్వాత ఇంకా సందేశాలు ఉంటే అందరూ సహకరించాలి. జిల్లా మహిళా సమాఖ్య అన్ని జిల్లాల నుంచి, అటు సెర్ప్ అంటే సెర్ప్ తరఫున డ్వాక్రా మహిళా సంఘాలు, మెప్మా, అదిగో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. బ్యాంక్ లింకేజీ చెక్, ప్రమాద బీమా చెక్, తర్వాత ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ, ముఖ్యంగా సోలార్ ప్లాంట్స్ 128 ప్లాంట్స్ ఎన్పిడిసిఎల్ సోలార్ పవర్ ప్లాంట్స్, టీజీ రెడ్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పిడిసిఎల్ సోలార్ ప్లాంట్లు అందరూ కూడుతున్నారు. ఇప్పుడు లిరిక్ రైటర్ మన గీత రచయిత చరణ్ అర్జున్, అలాగే కంపోజర్ సంగీత దర్శకులు రాచకొండ అనిల్, సింగర్స్ మధుప్రియ అండ్ విహా రాజకొండ అనిల్, వాళ్ళని శ్రీలక్ష్మి గారు మనం పిలుస్తారు. చరణ్ అర్జున్ నల్గొండ జిల్లా దుప్పలపల్లి నుండి వచ్చిన తెలంగాణ బిడ్డ. మేళ్ళ దుప్పలపల్లి అంటే మేటి పాటల పల్లె అని వినిపిస్తుంది. గీత రచయిత, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, బహుముఖిన ప్రజ్ఞావంతుడిగా అనేక సినిమాలకు పనిచేశారు. మనం విన్న తెలంగాణ పులిబిడ్డ పాట రాసిన, 3 రంగుల జెండాగా గొంతెత్తి పాడిన, ఇంద్రవెల్లి కొండల్లో దండు కదిలిందో అంటూ దండోరా ఎత్తిన, అది చరణ్ అర్జున్ పాటల శైలిగానే ప్రకంపనలు పుట్టించాయి. మ్యూజిక్ డైరెక్టర్గా విమానం, లగ్గం, గరివిడి లక్ష్మి లాంటి ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఏ ఎమోషన్ గురించి చెప్పాలనుకున్నా, ఏ బంధం గురించి రాయాలనుకున్నా, ఏ జనర్కి నచ్చే పాట కంపోజ్ చేసినా అది చరణ్ వైపే చూస్తుంది రాష్ట్రం. తెలంగాణ బిడ్డకి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. తెలంగాణ తల్లుల మీద పాటతో తెలంగాణ తల్లుల ఆశీర్వచనం కోసం దండిగా సాగుతుంది. అసలైన కార్యక్రమం ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా పాలసీ లాంచింగ్. మీరందరూ ఈ పాలసీ లాంచ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ లాంచింగ్ చేస్తారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, విప్ గారు, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఆనరబుల్ సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ పాల్గొంటున్న తరుణం ఇది. తల్లులు, మీరందరూ ఎదురు చూస్తున్న ఈ పాలసీ లాంచింగ్ వల్ల ప్రతి జిల్లాకి జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల ద్వారా ప్రతి మెంబర్కి వ్యక్తిగతంగాను సామూహికంగాను లబ్ధి చేకూర్చే సందర్భం ఇప్పుడు ఈ వేదిక మీకు ఇస్తోంది. మనకు తెలుసు, ఒక సామూహిక శక్తిగా ఒక గ్రూప్ అంటే ఏమిటి, టీమ్ స్పిరిట్ అంటే ఏమిటో నిరూపించింది మన మహిళా సంఘాలే. డ్వాక్రా గ్రూపుల మహిమను సక్రమముగా కొంత సంపాదింపన్ విక్రమము చూపు మహిళలు చక్రము తిప్పంగలేరే. నిజంగా విక్రమంతో చక్రం తిప్పే ఇందిరా మహిళా శక్తి మీ అందరిలో ఉంది. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ డిగ్నిటీస్ ఆన్ డయాస్, సిఎస్ గారు, ఇంకా సెర్ప్ సిఇఓ దివ్య మేడం, ఇప్పుడు మిషన్ అలాగే రిమోట్ అమ్మా, వర్చువల్ ఫౌండేషన్, సోలార్ ప్లాంట్స్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను మరింత శక్తివంతులుగా తీర్చిదిద్ది వారిని కోటీశ్వరులుగా మార్చే గొప్ప అభివృద్ధి అవకాశాన్ని మహిళలకు అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు, డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు గౌరవ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఇందిరా క్రాంతి పథంకు ఆర్థిక భరోసాను అందించే విధంగా 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ను స్థాపించి 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించటమే ఇందిరా మహిళా శక్తి యొక్క ప్రధాన లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నారు.
ఈ పథకం మహిళలను సాంఘిక ఆర్థిక అడ్డంకుల నుండి విముక్తి చేయడానికి కీలకమైన వేదికగా మారింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందనున్నాయి. కేవలం మల్టీనేషనల్ కంపెనీల వలనే సాధ్యమవుతుంది అనుకునే ఆలోచన ధోరణికి అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలు కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా బలపడి కోటీశ్వరులుగా మారే దిశలో మరింత ముందుకు సాగుతారు. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నా